పోకిరి సినిమాల మహేష్ బాబు గన్నును స్టైల్గా తిప్పుడు చూసి ఇంతకుముందు గన్ను వాడిన అనుభవం ఉందా స్టైల్గా తిప్పుతున్నావు అని వీళ్ళని అడుగుతాడు. సినిమాలు చూడట్లేదా ఏంది అని మహేష్ బాబు అంటాడు. అగ్గో గట్లనే దేనికైనా గీ నడుమ సినిమాలు సీరియళ్ళ సీన్లను ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆయా రంగాలల్లో ప్రొఫెషనల్స్గా రాణిస్తున్నారు. గిట్లా ఈ నడమ ఫర్జీ అని ఓ వెబ్ సిరీస్ వచ్చింది. దాంట్లో హీరో పని ఏంటంటే పైసలు చాలక దొంగ నోట్లు ముద్ర కొట్టాలని ప్లాన్ వేస్తాడు దోస్తుతోటి. ఇక అది వరకే వాళ్ళకు ప్రింటింగ్ ప్రెస్లో పనిచేసిన అనుభవం ఉంటుంది కాబట్టి ఇక నోట్లు ముద్ర కొట్టుడు ఈజీ అయిపోతుంది. దొంగ నోట్లు ముద్ర కొట్టేందుకు కావాల్సిన ముడి సరుకులు ఏంటి, ఏ క్వాలిటీ పేపర్ వాడాలి, ఏం రంగులు అద్దాలి, ముద్ర కొట్టినాక వాటిని ఎట్లా మార్పియాలి, ఇగో ఇవన్నీ కుల్లంకుల్లా చూపిస్తారు. సేమ్ అట్లనే ఆత్మనిర్భర్ భారత్ అన్న నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకొని దొంగ నోట్ల కుటీర పరిశ్రమలు పెట్టుకొని కావాల్సినన్ని పైసలు ప్రింట్ కొట్టుకొని ఫీలింగ్ హ్యాపీ అన్నట్టు అయిపోతున్న చెడిపోయిన వాళ్ళని పట్టుకున్నారు ఇప్పుడు 2 రాష్ట్రాల పోలీసులు. శ్రీకాకుళం జిల్లా మేలియాపుట్టి మండలం పట్టుపురం కాడ ఇల్లు కిరాయికి తీసుకొని ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో టెస్ట్ ట్రీట్మెంట్స్ థెరపీస్ అన్ని సైంటిఫికల్లీ డిజైన్ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. పెళ్లి పత్రికలు వచ్చేసినంత అలకగా దొంగ నోట్లు వచ్చేస్తున్న వాళ్ళని దొరకబట్టి లోపడేసిరు. 2 జాగాలలో రైడింగులు చేసి దొంగ నోట్ల దొరబాబులను పట్టుకున్నారు. స్వయం ఉపాధితోటి సంపన్నులు అయిపోదాం అనుకున్న వాళ్ళ ఆశలను అడి ఆశలు చేసిరు. ఈ సిపాయిలు యూట్యూబ్ లా దొంగ నోట్లు ప్రింట్లు కొట్టి దొరికిపోకుండా ఉండడం ఎలా అని వీడియోలు చూసి ఈ పని చేసిరట. డిఎస్పీ సార్ చెప్తున్నాడు. ఇనూరి వీళ్ళకి ఒక ఆఫర్ వేరే వ్యక్తి ఇవ్వడం జరిగింది. ఒక 5 లక్షల రూపాయలు మీకు ఒరిజినల్ నోట్లు ఇస్తాము, 25 లక్షల రూపాయలు దొంగ నోట్లు ఇవ్వడం కోసమని ఒప్పందం జరిగింది. దానిలో భాగంగా వీళ్ళు తయారు చేసి ఇంకా డిస్ట్రిబ్యూట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది మెయిన్ మనకి సమాచారం వచ్చి మనం వీళ్ళని పట్టుకోవడం జరిగింది. ఈ కథ ఇట్లున్నా కామారెడ్డి జిల్లా బిచ్కుంద కాడ బేకరీ నడిపించినంత అలకగా దొంగ నోట్ల దందా చేస్తున్నారట బేకారుగాళ్ళు. మొత్తం 8 మంది కలిసి కలర్ క్యాట్రిడ్జ్లు పెట్టుకొని అసలైన నోట్లే దొంగ నోట్లు అనేంత ఒరిజినల్ గా ప్రింట్ చేసి మస్తుగా మార్పిచ్చిరట. ఇక ఈ దందే మంచిగున్నది కదా అని బ్రాంచీలు కూడా ఓపెన్ చేసి బాగానే ఎలా మంచి చేస్తురట. పోలీసు వాళ్ళకి ఎవరో ఉప్పందిస్తే పోయి వాళ్ళ డెన్నును చూసి స్టన్ అయిపోయారు. ఇగో ఈ ప్రింటర్లతోటే దొంగ నోట్లు ముద్ర కొట్టుకొని 5 లక్షల అసలుకు 25 లక్షల దొంగ నోట్లు ఇస్తామని బేరం మాట్లాడి మందికి అంటగడుతురట. పాపం బండి అలా దొరికిపోయారు. ముందుగాలు బాన్స్ వాడలా 30 లక్షల దొంగ నోట్లు దొరికితే వాళ్ళని గట్టిగా అరుచుకుంటే ఈ దందా బయటపడది. ఈడ డెన్నుల మీద రైడింగ్ చేసి 56 లక్షల దొంగ నోట్లను పట్టుకున్నారు. అవే ఇవన్నీ టేబుల్ మీద వరిసిరు కదా. ఇక కంప్యూటర్లు ప్రింటర్లు అన్నిటిని సీజ్ చేసి 8 మందిలో 6గురిని అరెస్ట్ చేసిరు. ఇంకిద్దరు పరారీలు ఉన్నారట. వాళ్ళని కూడా రేపో మాపో పట్టుకొని లోపటేస్తారట. చూడుర్రి వీళ్ళతానే గింత పైకం దొరికిందంటే వీళ్ళు మార్చిన దొంగ నోట్లు ఏడేడున్నాయో ఏందో. నగదు పైసలు తీసుకునేటప్పుడు ఇచ్చింది మనోలే కదా అని చూసుకోకుండా ఉండకూరి. ఎందుకైనా మంచిది చెకింగ్ చేసుకోవాలి దొంగ నోట్లా కాదా అన్నది.